ఈరోజు పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు పెద్దలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వెమ్లాడ పట్టణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఒక విధంగా చూడండి, ఇలా 4 కోట్లన్నర ప్రజానీకాన్ని తెలంగాణను కాపాడే విధంగా పెద్దలు సోనియా గాంధీ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇలా తెలంగాణను విముక్తి చేసింది. అంటే దాదాపు 65 సంవత్సరాల తర్వాత పెద్దలు సోనియా గాంధీ తెలంగాణను విముక్తి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనంటే తెలంగాణ కోసం 700 మంది విద్యార్థులు మేధావులు బలిదానం అయితే ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు వారి కంపల్సరీ సపరేట్ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆమె బర్త్డే గిఫ్ట్గా ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణ 10 ఏళ్ళు దోపిడీ రాజ్యంగా జరిగింది. ఒక విధంగా చూడండి, ఇలా పేన 10 ఏళ్ళు పరిపాలించిన పాలన చూస్తే ఇలా నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినామంటారు. మేము ఒక్కటే అడుగుతున్నాం సూటిగా, వాళ్ళకు ఉన్నది 2 ఎంపీ సీట్లు, అక్కడ ఉన్నాయి 550 చిల్లర ఎంపీ సీట్లు. నీకు ఏ రకంగా తెలంగాణ వచ్చిందో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఏదో తెలంగాణ ఇవ్వగానే ప్రజలు 10 ఏళ్ళు పట్టం కడితే ఇలా ప్రజలను దుర్బుసలాడి ఇష్టం వచ్చినట్టు దోచుకొని కోట్ల వ్యవస్థలో ఇలా భూమి కబ్జాలు ఇలా ఎన్నో విధాలు చూస్తున్నాం. అలాంటి తెలంగాణ ఇస్తే ఇలా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, స్థానికంగా ఎమ్మెల్యే గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఇందిరా మిల్లు ప్రతి వార్డుకు ఇందిరా మిల్లు ఇచ్చే ఘనత, ఇలా 200 యూనిట్ ఇలా కరెంటు ఫ్రీ ఇచ్చిన ఘనత, ఇలా రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత, ఇలా ప్రతి ఒక్కరికి పేదవాడు కూడా బతకాలని సన్నబియ్యం ఇచ్చిన ఘనత. ఈ విధంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఇలా ప్రజాక్షేమం కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తుందని కూడా మనవి చేస్తున్నాం. ఇలా ఇక్కడనే వేములవాడ టౌన్లో చూడండి, ఇలా న్యూ అర్బన్ కాలనీ, ఓల్డ్ అర్బన్ కాలనీ ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆ రోజు సాధ్యమైంది. ఈనాడు ప్రతి వార్డులో 20 ఇళ్ళు ఇలా ఇందిరా ఇళ్ళు కూడా 144 వాళ్ళు కట్టి ఇచ్చిపెడితే ఇలా అలర్ట్ చేసి ఇలా పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా ముందంజలో ఉంది. ఎప్పుడు కానీ పెద్దలు సోనియా గాంధీ గారు ఆమె జీవితం చూసుకుంటే ప్రతినిత్యం ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసమే ఆమె మాట్లాడి తపన చేస్తుంది. ఇలా పార్లమెంట్లో కూడా ఇలా ప్రతిపక్షంగా ఉండి కూడా ఎన్నో విధాల ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడిన మహోన్నత వ్యక్తి. రాబోయే కాలంలో వారి తనయుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే ఇలా భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారనే భావన చేసుకుంటూ మరి ఇంకా ఎన్నో పుట్టినరోజులు పట్టుకొని ఆ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలుగా ఉండాలని కూడా అని మనవి చేస్తున్నాం.